హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మీరు ఎదురు చూసిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా ల్యాబ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రిక్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, అటెండర్స్, సైకోథెరపిస్ట్, సిఆర్ఎం టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, ఈజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, అనస్థీసియా టెక్నీషియన్, మార్చరీ మెకానిక్, ఇలాగ మొత్తం 66 పోస్టులు అయితే ఉన్నాయండి. శాలరీ అయితే మినిమం 15,000 నుండి 32,670 రూపీస్ వరకు అయితే పే చేస్తారండి. ఫ్రెండ్స్, ఏపీలో ఇటువంటి అవుట్ సోర్సింగ్ బేసిస్ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఏళ్ల తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేస్తారు. నోటిఫికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అలాగే చివరిలో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా మాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ క్విక్గా కవర్ చేయబోతున్నాం కాబట్టి మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ chittooru.ap.gov.in కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి మరియు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ని అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, ఫిల్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎఫ్సి మెడికల్ కాలేజ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి 22/2/2025 5 PM లోగా కానీ సబ్మిట్ చేయాలండి. ఈ పోస్టులన్నీ కూడా రిజర్వ్డ్ కేటగిరీ వైజ్ గానీ విభజించారండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్, ఈ పోస్టులు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు, లేదా బీఎస్సీలో ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పాస్ అయినటువంటి వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే క్యాండిడేట్స్కి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్, జనరల్ డ్యూటీ అటెండెంట్కి అయితే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అటెండెంట్ పోస్టులకి అయితే 10th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకి అయితే బీఎస్సీలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ పాస్ అయినటువంటి వాళ్ళు, అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, డయాలసిస్ టెక్నీషియన్స్కి అయితే క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ విత్ 2 years ఎక్స్పీరియన్స్తో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్, క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండాలి, లేదా బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ లేదా బీఎస్సీ కంప్యూటర్స్, అలాగే లేదా బీటెక్ కంప్యూటర్స్ పాస్ అయినటువంటి వాళ్ళు, అలాగే పీజీడీసీఏ కోర్సులో డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్, ఎఫ్ఎన్ఓ ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకి అయితే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో కూడా సర్టిఫికెట్ ఉండాలి. నెక్స్ట్, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎంఎన్ఓ పోస్టులకి అయితే 10th పాస్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆపరేటర్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే 10th పాస్ అయి ఉండాలి, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. నెక్స్ట్, ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు, లేదా బీఎస్సీలో ఆడియాలజీ లేదా డిప్లొమాలో ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పాస్ అయినటువంటి వాళ్ళు, అలాగే బీఎస్సీ డిగ్రీలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ పాస్ అయిన వాళ్ళు, లేదా బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్, ఎలక్ట్రికల్ మెకానిక్ పోస్టులకి అయితే 10th పాస్ అయినటువంటి వాళ్ళు, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అలాగే అటెండర్ పోస్టులకి అయితే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫిజియోథెరపిస్ట్ పోస్టులకి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ పాస్ అయినటువంటి వాళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ సిఆర్ఎం టెక్నీషియన్ పోస్టులకు అయితే బీఎస్సీ క్యాథ్ ల్యాబ్ టెక్నాలజీ లేదా 2 years డిప్లొమా ఇన్ క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్ పాస్ అయినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఓటీ టెక్నీషియన్ పోస్టులకు అయితే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజర్ మేనేజ్మెంట్ అలాగే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఈఈజీ టెక్నీషియన్కి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీలో క్లినికల్ న్యూరో ఫిజియాలజీ లేదా ఈఈజీ టెక్నాలజీ పాస్ అయినటువంటి వాళ్ళు అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. డయాలసిస్ టెక్నీషియన్కి అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు అలాగే డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేదా బీఎస్సీలో డయాలసిస్ టెక్నీషియన్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. వీరు కూడా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అనిస్థీషియా టెక్నీషియన్కి అయితే డిప్లొమా ఇన్ అనిస్థీషియా టెక్నాలజీ కోర్స్ పాస్ అయినటువంటి వాళ్ళు అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఫైనల్గా మార్చరీ మెకానిక్ పోస్టులు అయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అయితే 1/7/2025 నాటికి మ్యాక్సిమం 42 years దాటకూడదండి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 3 years, ఎన్సీసీకి అయితే 3 years అండ్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్షన్ ఇచ్చారు. టోటల్గా అన్ని రిలాక్సేషన్స్ కలిపి 52 years అయితే దాటకూడదండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఫీజు అయితే 300 rupees డిమాండ్ డ్రాఫ్ట్ని ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి అని అప్లికేషన్ ఫీజు పే చేసి రిసిప్ట్ని అప్లికేషన్కి జత చేసి మీరు ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకుని మీకు ఒక అక్నాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ అనేది ఉండదండి. ఈ విషయంలో నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 marksకి సెలెక్ట్ చేస్తారంటే, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి మీకు 75% మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టి అప్ టు 10 marks వరకు వెయిటేజ్ అయితే ఇస్తారు. అండ్ మీకు కోవిడ్-19 టైంలో మోర్ దెన్ 6 months వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్టయితే అప్ టు 15% వరకు మార్క్స్ అయితే ఇస్తారు. ఇవి ఎలా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 marks పర్ 6 monthsకి అయితే ఇన్ ట్రైబల్ ఏరియాలో పనిచేస్తే ఇస్తారు. అలాగే 2 marks అయితే 6 months ఇన్ రూరల్ ఏరియాలో పనిచేస్తే ఇస్తారు. నెక్స్ట్ 1 mark అయితే 6 months ఇన్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తే ఇస్తారు. ఇలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా అప్ టు 15% మార్క్స్ అయితే వెయిటేజ్ ఇస్తారండి. ఈ బేసిస్ మీదనే సెలక్షన్ అనేది ఉంటుంది. జాబ్స్కి మాత్రం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి నోటిఫికేషన్ నుండి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ పూర్తి చేసి పోస్టులకు సంబంధించిన అన్ని రకాల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ మొదలైనటువంటి జెరాక్స్ కాపీల మీద గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ని ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలండి. మీ అప్లికేషన్లన్నీ పరిశీలించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని అయితే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇదేనండి అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే, డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో PDF ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి డిక్లరేషన్పై సిగ్నేచర్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో అన్నిటిని అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు అక్నాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీడియో క్రింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నోటిఫికేషన్ లింక్స్ని దయచేసి చూడండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ CV జాబ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ